పూరీలోకి కర్రీ కోసం స్టార్ట్ చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకుని ఇప్పుడు మీకు ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా, కర్రీ ప్రాసెస్ చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని మనం కొంచెం ఆనియన్స్ వేసుకున్నామండి. సెసమీ సీడ్ ఆయిల్ వేసాను, చాలా మంచిది ఒంటికి. కొంచెం గ్రీన్ చిల్లీస్, అల్లం, అండ్ క్యాప్సికమ్. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం క్యాప్సికమ్ చాలామంది లైక్ చేయరు, కానీ క్యాప్సికమ్ కర్రీ క్యాప్సికమ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. ఇది క్యాన్సర్కి మంచి మెడిసిన్. వైటమిన్ సి ఎక్కువ ఉంటుందండి క్యాప్సికంలో. సో ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టం తెచ్చుకొని తినాలండి ఈ క్యాప్సికమ్ని. 3 కలర్స్ ఉంటాయి క్యాప్సికంలో. భలే ఉంటాయండి టెంప్టింగ్గా. ఎల్లో అండ్ రెడ్. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. విల్ పుట్ సమ్ టమాటోస్, some corn, some green peas, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. సాల్ట్ కూడా వేస్తానండి, వీడియోలో కనపడలేదు మీకు. మనం ఇంకా ఎక్స్ట్రాగా కారం మేము వేయక్కర్లేదండి. గ్రీన్ చిల్లీ అండ్ జింజర్ ఉంది కదా, మళ్ళీ కారం వేస్తే టేస్ట్ మారిపోతుంది. ఎక్కువ వెజిటబుల్స్ చేసేటప్పుడు ఈ జింజర్ కొంచెం ఎక్కువ వేసుకొని గ్రీన్ చిల్లీస్ వేసుకుంటే ఆ స్పైసెస్ సరిపోతుందండి, టేస్ట్ కూడా మారదు. కొంచెం ఆరిగానో వేసుకుందామండి. కొంచెం చీజ్, ఇప్పుడే ఫ్రిడ్జ్ నుంచి తీసాను, అందుకే ఇలా ఉంది. కొంచెం వేడైన తర్వాత కలుస్తుంది. లిటిల్ కసూరి మేతి. కొంచెం ప్రోటీన్ కోసం శనగపిండి కలుపుకున్నాం కదండి, కొంచెం వేసుకుంటే అలాగా బాగుంటుంది అనమాట. అలా సిమ్లోని మూత పెట్టేసి ఉడకనిద్దాం, ఫ్లేమ్ లో చేసుకుందాం. కర్రీ రెడీ అయ్యాక నేను వీడియో చూపిస్తాను మీకు. చూసారా వ్యూయర్స్, కర్రీ ఎంత బాగా తయారైందో. ఇది మా కిచెన్ గార్డెన్లో స్ప్రింగ్ ఆనియన్స్ అండి. ఇవన్నీ పైన ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. చూసారా హౌ టెంప్టింగ్. మార్నింగే ఇన్ని టైప్ ఆఫ్ వెజిటబుల్స్, ఇన్ని రకాల వెజిటబుల్స్ మనం ఒక పూరీతోనో చపాతీతోనో దోశతో కూడా బాగుంటుందండి ఈ కర్రీ. మంచి చీజ్ కదండి, ఇట్స్ సో టెంప్టింగ్. ముఖ్యంగా టేస్ట్ ఉంటుందన్నమాట. ఆ టేస్ట్ వల్ల ఇంకొక పూరి తినాలి, ఇంకో చపాతీ తినాలని మనకు అనిపిస్తుంది. ఓకే వ్యూయర్స్, తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా. సబ్స్క్రైబ్ మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈజ్ క్విక్ రెసిపీస్ బై రాజ్మణి.
ఇప్పుడు నేను పూరితో ఆఫ్టర్ సమ్ టైమ్ ఐల్ ఎంజాయ్. By 8:30 I'll have my breakfast. Okay now viewers, bye viewers.